జెండా కూలీల వెన్నులో వణుకు పుట్టించింది. ట్రెమర్స్ అంటారు కదండి, వణికిపోతున్నారు, గిలగిలా కొట్టుకుంటున్నారు. ఏమీ అర్థం కాక ఆర్తనాదాలు పెట్టుకుంటూ ఏవేవో మాట్లాడుకున్నారు. మాకు వచ్చిన మెజార్టీ ఇంత, మీకు వచ్చిన మెజార్టీ ఇంత అని చెప్పేసి. ఒరే నాయన, జెండా కూలీల కోసమే ఈ వీడియో రే. ఏమీ లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందని మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుందిరా. అన్నీ ఉన్న ఇస్తరాకులు అణిగిమణిగి ఉంటాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విలేకరులు ఒక ప్రశ్న అడిగితే అతని గురించి కూడా మాట్లాడాలన్నా, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, గెలవక ఒకసారి గెలిచాడు అని చెప్పేసి అసలు నాకు అతని గురించి మాట్లాడమే ఇష్టం లేదు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అని. ఏమి చూసుకొని ఎగురుతారో ఈ జెండా కూలీలు. ఒరే నాయన, 175 సీట్లకు మీరు పోటీ చేసింది 21 అంటే మీరు ఎన్ని సీట్లలో పోటీ చేశారంటే 12% సీట్లలో పోటీ చేశారు. మీకు వచ్చిన ఓటు శాతం 6%. మీరు పట్టిన జెండాలు దాదాపు 80%. అంటే ఉన్న పార్టీల్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తప్పితే ఆంధ్రప్రదేశ్లో అన్ని జెండాలు పట్టినారు. దాదాపు 80% జెండాలు మోసినారు. జెండా కూలీలు మీరు కూడా వచ్చి మాట్లాడితే అవుతుందరా? అది ఇంకా ఆ బాధ వర్ణనాతీతం అండి. వాళ్ళు పడే బాధ, వాళ్ళు ఫీల్ అయ్యేది, అబ్బా మా నాయకుడిని ఏదో అన్నారు, ఇప్పుడు నిజాలు మాట్లాడేస్తున్నారు. జర్మనీకి పోవాలంట. ఏం జర్మనీకి మాకేం పని ఉంది? జర్మనీకి ఏంటికి పోవాలా? ఏం మా అత్తగారు ఊరా జర్మనీ? జగన్మోహన్ రెడ్డి గారి అత్తగారి ఊరు కూడా పులివెందులే. జర్మనీకి ఏం పని ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పోవడానికి? ఏదో అత్తగారి ఊరు ఏడో విదేశాలు అయితే మేము కూడా ఆడికి పోవాలనుకోవాలా? మాకేం పని ఉంది జర్మనీకి పోవడానికి? మాకు చేయాల్సిందంతా ఆంధ్రప్రదేశ్లో ఉంది, చేస్తాం. కానీ బాబా జెండా కూలీల ఆర్తనాదాలు చూస్తే వాళ్ళ నాయకుడిని ఏదో అన్నారంట, ఫీల్ అయిపోతున్నారు. ఒకటండి, 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాక్చువల్ డేటాతో 2 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ప్రస్తావించిన పాయింట్ల గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం తెలుగుదేశం వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఒకరికి లేవు. అద్భుతమైన ప్రెస్ మీట్. ప్రతి ఒక్క మాట ఒక తూట ఆధారాలతో. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నాకు నచ్చేది ఏంటంటే మనం ఎవిడెన్స్ ఇవ్వాలి ప్రజలకు. మనం ఎవిడెన్స్ చూపించి నిర్ణయాలు మీరు తీసుకోండి అని చెప్పాలి. మసిబూసి మారేడుకాయ చేసి ఈనాడోడు చెప్పినట్టు 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అన్ని అభూత కల్పనలు, సత్యదూరాలు. ఒక్క దాంట్లో కూడా వాస్తవం ఉండదు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి ఉద్యోగం ఏ డిపార్ట్మెంట్లో ఇచ్చినామో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్పారు. చంద్రబాబు నాయుడుకు దమ్ము ధైర్యం ఉందా? 2014 నుంచి 19 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో, ఈసారి వచ్చిన 8 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటండి. ఇంకా దానికంటే బూత్ ఉంటుందా? 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసారంట. రైతులకు అసలు ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు కేటాయించినారు ఈ బడ్జెట్లో. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ధరల స్థిరీకరణకి వాళ్ళ ప్రతి సంవత్సరం బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించడమే కాకుండా 62,000 కోట్లు 5 ఏళ్లలో ఖర్చు పెట్టి ప్రజల దగ్గర నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. చంద్రబాబు నాయుడు చేశాడా? ఇప్పుడు రైతులను అడిగితే చెప్తారు, వ్యాపారస్తులను అడిగితే చెప్తారు. వ్యాపారాలు పడుకున్నాయి, ఒక్క వ్యాపారం కూడా సరిగా లేదు. వ్యాపారస్తులు ఈసారి ఎంత ఫ్రస్ట్రేషన్ ఉన్నారంటే, తప్పు చేశాం, పోయాం, మోసం అంటున్నారు. వాటి గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం లేదు. 2 గంటల సేపు విత్ డేటా. ఇంతకుముందు కూడా ఎలక్షన్ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మన ఆర్థిక స్థితిగతులు ఏంటివి, మన వ్యయం ఎంత, మనకు వచ్చే ఆదాయం ఎంత క్లియర్గా చెప్పారు. అబ్బే అటలే సంపద సృష్టిస్తా, పంచత, పెరకత, పీకత అన్నాడు. ఏడ సృష్టించినాడు సంపద? 1,00,000 కోట్లు అప్పు చేసినాడు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ క్లియర్గా బడ్జెట్లోనే వాళ్ళు చెప్తున్నారు 1,04,000 కోట్లు అప్పు చేస్తే తప్పితే మనం అనుకున్న 3,22,000 కోట్ల బడ్జెట్ కూడా రీచ్ కాలేమని. వాళ్ళు అంచనా వేసేది 2,17,000 కోట్ల ఆదాయం వస్తుంది. బొచ్చుగాని రాదు. 1,50,000 కోట్లు, 1,70,000 కోట్ల దగ్గర ఆగిపోద్ది. మనం ఏం చూస్తూనే ఉంటాం కదండి, మనం ఎక్కడికి వెళ్ళాం కదా. ఇదేదో నేను అక్కస్తోనూ నాకు తెలుగుదేశం జనసేన అంటే ఇష్టం లేక చెప్పే మాటలు కాదు. మనము అన్నీ చూస్తాం కదా, అంత లేదు అక్కడ లేదు. ఇవన్నీ చెప్పి వీటి గురించి మాట్లాడరా అంటే ఒక్కనికి దమ్ము ధైర్యం లేదు మాట్లాడడానికి. కానీ కార్పొరేటరు ఎమ్మెల్యే అని కొట్టుకొని గిలగిల్లాడుతున్నారు. ఒరే జెండా కూలీలారా, మీకే చెప్తున్నా, ఎన్ని జెండాలు మోసినారు మీరే లెక్క పెట్టండి రా. ఒరే మీకు వచ్చిన ఓటు శాతం కంటే మీరు మోసిన జెండాలే ఎక్కువ ఉండేరా. అదిరా మీ రాజకీయ ప్రస్థానం, అది మీ పరిస్థితి. అది మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. గుర్తుపెట్టుకోండి, ఎంత గింజుకున్నా కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెడల్ రుద్ది కుక్కల వ్యానికి ఎంత అరుస్తే ప్రజలు కూడా ఏమనుకుంటారు, అబ్బా మా తరపున మాట్లాడుతున్నారులే, వస్తానే చించుతాడులే, ఇరణ్య కసుకుంటారా, నిన్ను ఇరుసుకు తింటాను రా, నరసింహస్వామి నన్ను నలుసుకు తింటాను రా అన్నాడురా. ఇంక వస్తాడు, వచ్చిన తర్వాత ఇంకా అసలు కత్తికి పదురు తగ్గదు, ఇంకా అమ్మాయిలు ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తిరగచ్చు, ఒక్క రేపులు ఉండవు, ఒక్క మానభంగాలు ఉండవు, ఒక్క రోడ్డు పైన మర్డర్లు ఉండవు అని చెప్పేసి ప్రజలు కూడా ఆశిస్తారు. అందులోనూ ఆ సేఫ్ హ్యాండ్ సాయి ధరమ్ తేజ్ గాడు ఏపీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని అంటారు. అప్పటి నుంచి జరగని ఘోరాలు లేవు, దరిద్రాలు లేవు, అన్ని దరిద్రాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. వీటన్నిటి గురించి మాట్లాడనరా అంటే అది లేదు. కానీ కార్పొరేటర్ ఎమ్మెల్యేని నిన్నటి నుంచి జోకేందంటే అండి, తెలుగుదేశం వాళ్ళు కూడా ట్రోల్ చేస్తున్నారు జనసేన వాళ్ళని. ఒరే మీ నాయకుడు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. 6 నెలలైంది అన్నకు ఎమ్మెల్సీ సీటా మంత్రి పదవి ఇప్పించుకోలేక బొచ్చ పట్టుకొని తెలుగుదేశం వాళ్ళ కాళ్ళ దగ్గర పట్టుకొని అడక్కతింటున్నారు. ఇంకా మీరు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువగా కేంద్ర పిల్ల సైనికులకు చెప్తున్నాను, కొన్ని మాటలు కటుగా ఉంటాయి, అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఈసారి 2029, 27 ఎప్పుడైనా ఎలక్షన్స్ వస్తే ఈసారి ప్రజల అభిమతం ఏందనేది క్లియర్గా మీకే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేనో చెప్పడం కాదు. అంతవరకు వెయిట్ చేయండి, కొంచెం ఓపిక పట్టండి. పిల్ల పిత్రగాళ్ళకే చెప్తున్నా, పాపం కాలుగాలిన పిల్ల లెక్క నా నిన్నటి నుంచి కార్పొరేటర్, అయ్యా మా ఆయన కార్పొరేటర్ కూడా సరిపోడంటే ఇప్పుడు చాలా